వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో మీరు ట్రైన్ టికెట్ అనేది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నప్పుడు బుక్ చేసుకుంటే మీరు ట్రైన్ లో ట్రావెల్ చేయించాలి అనేది నేను మీకు ఈ వీడియో అయితే చెప్తాను. వీడియో అయితే ఏమైతే చూడండి. ఇన్ కేస్ మీ ట్రైన్ టికెట్ అనేది వెయిటింగ్ లిస్ట్ లో కనుక బుక్ చేసుకుంటే మనకి 2 పాసిబుల్ కేసెస్ అనేవి ఉంటాయి అనమాట. ఇన్ కేస్ మీరు ఏదైతే ట్రైన్ టికెట్ అనేది మీరు రైల్వే స్టేషన్ కి వెళ్ళి కౌంటర్ లో కనుక బుక్ చేసుకొని ఉంటే మీకు బుక్ చేసుకున్న టికెట్ అనేది వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే మీరు ఏంటంటే ఆ కౌంటర్ లో ఏదైతే టికెట్ అనేది బుక్ చేసుకుంటారో ఆ టికెట్ తో మీరు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ట్రావెల్ అయితే చేయొచ్చు అనమాట. కానీ ఏంటంటే మీకు సీట్ అనేది అయితే అవైలబిలిటీ ఉండదు, ఎందుకంటే మీ టికెట్ అనేది వెయిటింగ్ లిస్ట్ లో ఉంది కాబట్టి. సో మీరు ఏం చేయొచ్చు అంటే మీకు కంపార్ట్మెంట్ లో కానీ లేదా ట్రైన్ లో కానీ టీటీ ఉంటాడు కదా, టీటీ అడిగితే లేదా ఖాళీ ఉంటే మీకు సీట్ అయితే అలౌట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి ఏంటంటే కౌంటర్ లో ఏవైతే టికెట్స్ అనేవి మీరు బుక్ చేసుకొని వెయిటింగ్ లిస్ట్ లో వస్తే మీరు ఏంటంటే ట్రావెల్ అయితే చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ సెకండ్ కేసు ఏంటంటే మీరు టికెట్ అనేది ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు. ఆన్లైన్ లో బుక్ చేసుకున్న తర్వాత మీకు అది వెయిటింగ్ లిస్ట్ లో వచ్చేసింది. ఇది తత్కాలైన ఏ వెయిటింగ్ లిస్ట్ అనేది అయితే అప్లై అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీరు బుక్ చేసుకున్న తర్వాత వెయిటింగ్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత ఏంటంటే మీకు చార్ట్ ప్రిపరేషన్ తర్వాత కూడా మీకు టికెట్ అనేది కన్ఫర్మ్ అవ్వాలి. సో మీకు చార్ట్ ప్రిపరేషన్ అనేది జరిగిందని వాళ్ళు ఇస్తుందంటే మీకు చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత మెసేజ్ అనేది వస్తుంది అనమాట. ఆఫ్టర్ చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత మీ టికెట్ అనేది కన్ఫర్మ్ అయిందా లేదా అందులో మీరు అయితే చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీ చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా మీరు ఏదైతే ఆన్లైన్ లో బుక్ చేశారో అంటే ఐఆర్సీటీసీ యాప్ కానీ ఏదైనా యాప్ కానివ్వండి ఆన్లైన్ లో బుక్ చేశారో ఆ టికెట్ అనేది వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే సో ఆ టికెట్ తో మీరు ట్రావెల్ అనేది చేయకూడదు అనమాట. ఎందుకు చేయకూడదు అంటే మీరు ఆ టికెట్ అనేది ఆన్లైన్ నుంచి బుక్ చేశారు కాబట్టి బుక్ చేసి అది వెయిటింగ్ లిస్ట్ లోనే ఉండిపోతే మీకు ఆ టికెట్ బుక్ చేయడానికి ఏదైతే అమౌంట్ అనేది మీరు పే చేశారో అమౌంట్ అనేది ఆటోమేటిక్ గా 3 to 4 days తర్వాత వెయిటింగ్ లిస్ట్ లోనే ఉండిపోతే కన్ఫర్మ్ అవ్వకుండా 3 to 4 days తర్వాత మీ అమౌంట్ అనేది మీకు బ్యాంక్ అకౌంట్ అయితే రిఫండ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇందువల్ల ఏంటంటే మీరు ఏదైతే వెయిటింగ్ లిస్ట్ ఆన్లైన్ లో బుక్ చేసిన వెయిటింగ్ లిస్ట్ టికెట్ అనేది ట్రావెల్ చేయాలి అనుకుంటే మీకు టికెట్ లేదని కన్సిడర్ చేస్తారనమాట. అందుకని ఏంటంటే మీరు ఆన్లైన్ లో టికెట్ చేసుకుని వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే బెటర్ ఒక జనరల్ టికెట్ అనేది కొనుక్కొని వాళ్ళు బెటర్ అనమాట. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఎక్కినా మీకు ఏంటంటే ఫైన్ అయితే జరుగుతుంది. మిమ్మల్ని ఏంటంటే టికెట్ లేని వాళ్ళు కన్సిడర్ చేసి టీటీ అయితే ఫైన్ వేస్తారు. ఎప్పుడైనా కానీ ఆన్లైన్ లో బుక్ చేసినప్పుడు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న టికెట్ అయితే మీరైతే ట్రావెల్ చేయదు. కౌంటర్ లో ఉన్న వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న టికెట్ అయితే మీరైతే ఏ ప్రాబ్లం అయితే ఉండదు. సో వీడియో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకున్నాను. వీడియో లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.